హాయ్ అండి. చూడండి, మేక తలకాయ పులుసు చేసి చూస్తాను. ముందుగా మనం మటన్ తెచ్చుకొని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి. మేక తలకాయ కూర కడుక్కున్న తర్వాత కుక్కర్లో పెట్టుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను ఒక 5 విజిల్లు ఇచ్చాను. దాన్ని అలా పక్కన పెట్టేసుకుని తర్వాత మరో పక్కన సెట్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని వేయించుకోవాలండి ఆయిల్లోని. చింతపండు కూడా నానబెట్టుకున్నాను కొన్ని ఎన్నీళ్ళు వేసి. ఈ తలకాయ కూర అంటే మా అమ్మగారికి చాలా ఇష్టం. అలాగే మా మాయకి కూడా ఇష్టమే తలకాయ కూర, అందుకే తలకాయ తెచ్చుకుంటాడండి ఎక్కువ. ఈ మధ్య చికెన్ తినకూడదని చికెన్ తెత్తలేదు, అయినా కూడా మా పెద్దోడు ఆగట్లేదు, చికెన్ చికెన్ అంటున్నాడు. ఇది పోయిన ఆదివారం తీసిన వీడియో అండి. మా చిన్నోడేమో మర్చిపోయాడు వీడియో పెట్టడం, పక్కన పడేసాడు, అలా ఉండిపోయింది. ఇప్పుడు ఏ ఫోన్ చూసుకుంటే అమ్మ వీడియో ఉందన్నాడు. నేనేమో పెట్టేసానేమో అనుకున్నాను, వీడియో పెట్టలేదండి. ఇది మళ్ళీ ఆదివారం రానే వచ్చేసింది. మనకు ఉల్లిగడ్డలు వేగిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మటన్ ఉడికిన మటన్ ఇందులో వేసుకోవాలండి. వేసుకున్నాక కొద్దిగా పసుపు, సాల్ట్, కారం వేసుకోవాలి. కొంచెం కారం, ఉప్పు ఎక్కువనే పడతాయి, ఎందుకంటే ఇది పులుసు కదా. అలా ఉడికేటప్పుడు మనం చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. ఇది అన్నంలోకి, రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. ఇగురైతే చపాతీల్లో కూడా సూపర్ ఉంటుందండి. అలా వేసుకున్న కొద్దిగా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని అలా సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. చూడండి, ఇలా కొద్దిగా సూప్లా ఉంటేనే బాగుంటుంది తలకాయ పులుసు. మనకి ఇలా ఉడికితే సరిపోద్దండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఆపేసుకోవడమే. కూర అయితే చాలా బాగా వచ్చిందండి ఆ రోజు. ఇది ఆదివారం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్